నల్లగొండ పట్టణంలో ప్రభుత్వం లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనపరచాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన ఇండ్లను పంపిణీ చేయకపోవడం వల్ల అవి శిథిలావస్థకు చేరుతున్నాయని అన్నారు. నల్లగొండ పట్టణం పెదగడియారం సెంటర్లో డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ రోజు రిలే నిరాహార దీక్షలకు ఆవాజ్, సిఐటియు, కేవీపీఎస్, ఐద్వా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హాషం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మలు మాట్లాడుతూ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి పేదల కోసం ఇల్లు నిర్మించి లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్వాధీనపరచకపోవడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయలేకపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా మౌలిక సదుపాయాలు కల్పించి ఎందుకు స్వాధీనపరచడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన పనులు అనేకం కొనసాగిస్తున్నప్పటికీ పేదలకు ఉపయోగపడే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎందుకు నిధులు కేటాయించి పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ పిలుపు మేరకు జనవరి 26 నాటికి పంపిణీ జరగకపోతే ఫిబ్రవరి 1 తర్వాత స్వాధీనం చేసుకునే పేదలకు ప్రజా సంఘాలు అండగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, అద్దంకి నరసింహ, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాద నరసింహ, బొల్లు రవీందర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి ఇక్బాల్ సాజిద్, లబ్ధిదారులు ఎస్కే లతీఫ్, నగీనా, లక్ష్మి, ఫాతిమా, బేగం, సుజాత, రవీంద్రమ్మ, రేణుక, సుల్తాన్, యాదమ్మ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గత వారం రోజులుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినవి కూలిపోయే దశకు వస్తున్నాయి. పంపిణీ చేయండి, ఆ ఇండ్లల్లో మమ్మల్ని ఉంచండి అని చెప్పి లబ్ధిదారులందరూ కూడా మొరబెట్టుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. నిన్నగాక మొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి అవి పడవబడిపోతూ ఉన్నాయి, తలుపులు కిటికీలు ఊడిపోతూ ఉన్నాయి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. పంపిణీ చేయాలనంటే గౌరవ కలెక్టర్ గారు అంటున్నారు పంపిణీ చేస్తాం, మీరు చెప్తేనే చేయాలనా? అసలు మాట్లాడినటువంటి తీరు ఈ జిల్లాల ప్రజలకు మేలు చేయడానికా, లేకుంటే ఇల్లు పంపిణీ చేయడానికా, ప్రజల హక్కులు కాపాడడానికా, లేదంటే మేమేం పంచం పోనడానికా మాకు అర్థం కాలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం నల్గొండ జిల్లా కలెక్టర్ని వెంటనే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచండి, మేము పంచుతాము, మా ఇష్టం ఉన్నప్పుడు చేస్తామనంటే మీకేం కాదు. కానీ ప్రభుత్వాలకు మాత్రం ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. గత ప్రభుత్వం పంచకపోవడం వల్ల ఇంటికి తోలారు. ఈ ప్రభుత్వం కూడా పంచకుంటే ఈ ప్రజలందరూ కలిసి ఇంటికి తోలడం ఖాయం. కాబట్టి వెంటనే పంపిణీ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. నల్లగొండ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం జరిగింది. అవి లాటరీ తీశారు, లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఈరోజు ఇండ్లను స్వాధీనపరచడం లేదు. స్వాధీనపరచకపోవడం వల్ల ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినాయి. పడాగుబడి కూలిపోయే దశకు కూడా కొన్ని వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఈ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ లబ్ధిదారులందరికీ ఆ ఇండ్లను స్వాధీనపరచాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నది, మేము ఇందిరమ్మ ఇండ్లు ప్రజలందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పి. నువ్వు ఇచ్చినాడు ఇస్తేవయా, ఈరోజు కట్టిన ఇండ్లను ప్రజలకు స్వాధీనం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లేదా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సమితి ఆధ్వర్యంలో, సాధన సమితి ఆధ్వర్యంలో అవసరమైతే ప్రభుత్వం అధికారులు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే లబ్ధిదారులతో అవసరమైతే ఆ ఇండ్ల ప్రవేశం చేసి అక్కడనే కాపురాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి, జిల్లా అధికార యంత్రాంగం ఆలోచన చేసి ఎక్కడైతే పూర్తయి లబ్ధిదారుని ఎంపిక చేసిరో వెంటనే పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. 4 రోజులుగా డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి విచ్చేసి వారు మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రోజు ఇక్కడ నల్గొండ పట్టణంలో 48 వార్డుల నుంచి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడం జరుగుతుంది. సార్ మాకు వచ్చి సంవత్సరం అవుతుంది, మేము కిరాయిలో ఉంటూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మా జీవనం, ఎందుకంటే మేము రోజు అడ్డ మీద కూలీలుగా
తోపుడు బండ్లుగా పెట్టుకొని జీవనం గడుపుతున్న పరిస్థితి ఉన్నది. మేము సంవత్సరాల తరబడి కిరాయిలలో ఉంటూ కిరాయిలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. అందుకనే గత ప్రభుత్వం మాకు ఏదైతే ఇచ్చిందో ఈ ప్రభుత్వం మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు లాటరీలో మా పేరు వచ్చినాయి, మా ఇల్లు మాకు స్వాధీనపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నల్గొండ పట్టణంలో 550 పైచులకు డబల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఇస్తామని చెప్పి అన్ని పనులు అయిపోయినా కూడా దాన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఇవాళ అన్ని తలుపులు కిటికీలు అన్నీ కూడా ఎత్తుకుపోయే సందర్భం ఉంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా సంఘాల నుంచి ఒక అఖిలపక్ష కమిటీ వేసి కలెక్టర్ గారి విన్నవించుకున్నప్పుడు కలెక్టర్ గారు వెంబడే స్పందించడం జరిగింది. వాటి మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తా అని చెప్పి చెప్తున్నారు. కానీ రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ వాళ్ళు కొంతమంది మళ్ళీ ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ చేసిన పనే మళ్ళీ కాంగ్రెస్ కూడా చేయకుండా డ్రాలో తీసి 3000 మంది అర్హులు అని చెప్పి గుర్తించి 3000 మందిని కూడా అర్హులుగా ఉన్న వాళ్ళు డ్రాలా తీసిన దాంట్లో 450 మంది డ్రా ద్వారా తీయటం జరిగింది. ఇంకా 100 ఇండ్లు కూడా ప్రభుత్వ అధికారుల కాడ ఎవరికి నిర్ణయించుకోవటం ఉంది. అది వాళ్ళ ఇష్టం ఎవరికైనా డ్రాలా వెళ్ళిన వాళ్ళకి ఇవ్వాలనేటట్టుగా, ఎందుకంటే రోజు కిరాయిలు సతమతం అయి ఈ 457 మంది రోజు కిరాయి కట్టుకోలేని పరిస్థితి. కష్టిస్తే అసలు ఇప్పుడు ధరలు పెరిగి ఇబ్బందులు అవుతున్నాయి. వాటి కోసం రోడ్డు మీదకి వచ్చి ఇవాళ 4వ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాయి. కనుక వెంబడే ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారు చొరవ తీసుకొని ఈ డ్రాలో వెళ్ళిన వాళ్ళకి ఇచ్చి ఆ 100 మందిని మీరు ఎవరికైనా ఇచ్చుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా ఇయ్యని పక్షంలో మేము దాంట్లో పోయి ఎవరైతే డ్రాలో వచ్చిన వాళ్ళు పోయి తీసుకొని పోయి అక్కడ సంసారం చేయని అవకాశం లేకుండా మీరే ఇస్తే ఆ గౌరవం మీకు దక్కుతుంది. కానీ దయచేసి ఆవాస్ కమిటీ వైపు నుంచి వీళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళకి ఇచ్చిందాక వాళ్ళతో పాటు మద్దతు తెలిపి మేము పోరాటంలో ఉంటామని చెప్తే విజ్ఞప్తి చేస్తాం.